ధడక్ 2 కొత్త హిందీ సినిమా థియేటర్ రిలీజు మొన్న శుక్రవారం ఆగస్టు 1న రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా వచ్చేసి మన యానిమల్ హీరోయిన్ తృప్తి డిమ్రీ హీరోయిన్ ప్లస్ ఇంకో హీరో బాలీవుడ్ హీరో అప్కమింగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది అనేసి వీళ్ళిద్దరు. ప్రొడ్యూసర్ వచ్చేసి మన కరణ్ జోహర్. కరణ్ జోహర్ ఇంతకుముందు ధడక్ అనే సినిమా తీశాడు, మన జాన్వీ కపూర్ మొదటి సినిమా అది, ప్లస్ మన షాహిద్ కపూర్ తమ్ముడు హీరోగా మొదటి సినిమా. కరణ్ జోహర్ జనరల్గా స్టార్ కిడ్స్ని ప్రమోట్ చేస్తుంటాడని, అంటే నెపోటిజంని ప్రమోట్ చేస్తుంటాడని అపవాదం ఉంది. సో అందుకు అప్పుడప్పుడు ఇలా సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని పెట్టి సినిమా తీస్తుంటాడు. అలాంటిది ధడక్ 2 అనమాట. అంటే ఇది సీక్వెల్ కాదు, స్పిరిచువల్ సీక్వెల్ అంటారు. అంటే టైటిల్ సేమ్ ధడక్ 2, బట్ కథ క్యారెక్టర్లు వేరు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు అర్థమైంది, ఎందుకంటే ఇది ఒక తమిళ్ సినిమా నుంచి రీమేక్ అని అర్థమైంది నాకు. ట్రైలర్ చూడంగానే అర్థమైంది నాకు. ఆ తమిళ్ సినిమా చూసాను నేను, 2018లో వచ్చింది, పెరియార్ పెరుమాల్ అనేసి తమిళ్లో. ఆ సినిమా చూడడానికి కారణం నేను ఆ సినిమా డైరెక్టరు కర్ణన్ అనే సినిమా తీశాడు ధనుష్తో. అమెజాన్ ప్రైమ్లో నేను ఓటీటీలో చూసినప్పుడు నాకు భలే నచ్చింది ఆ సినిమా. సో ఆ డైరెక్టర్ తీసిన మిగతా సినిమాలు ఏమున్నాయని చూస్తే పెరియార్ పెరుమాల్ కూడా ఉండింది అమెజాన్ ప్రైమ్లో, అందుకు చూశాను అనమాట. సో నాకు తెలుసు ఆ సినిమాని మనకి ఎవరైనా తెలుగులో రీమేక్ చేస్తే బాగుండు అనుకున్నాను, కానీ మన తెలుగులో తీయలేదు అవి. ఎందుకంటే ఈ సినిమాలు ఇలా కాస్ట్ బేస్డ్ సినిమాలు, ఇలా దళితుల మీద లేదా ఎస్సీ ఎస్టీల మీద, ఇలా కులాల మీద తక్కువ మన తెలుగులో సినిమాలు. ఎక్కువ ఇలాంటివి తమిళ్లో వస్తాయి. ఈ పెరియార్ పెరుమాల్ కానీ, కర్ణన్ కానీ, జై భీమ్ కానీ ఇలాంటి సినిమాలు. సో ఈ పెరియార్ పెరుమాల్ని అఫీషియల్గా కొని రీమేక్ చేశారు హిందీలో ధడక్ 2. ఇక సినిమా చూస్తే, అంటే నాకు తెలుసు కాబట్టి సినిమా నాకు తెలుసు ఎలా ఉండబోతుంది అనేసి, అయినా కానీ మర్చిపోయాను, 7 ఏళ్ళు అయిపోయింది కదా ఒరిజినల్ చూసి. కానీ కొన్ని సీన్లు గుర్తున్నాయి నాకు, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ నాకు గుర్తుంది, బాగా ఇంపాక్ట్ వచ్చింది. ఈ సినిమా చూస్తే కూడా ఓపెనింగ్ సీనే అసలు అదిరిపోయింది అనమాట. ఇంక అసలు ఓపెనింగ్ సీన్లో అతను యాక్టర్ పేరు తెలియదు కానీ చాలా సినిమాలు ఉంటాడు అతను. ఓపెనింగ్ షాటే అబ్బో నాయనా ఇదేం సినిమారా బాబు అనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే పరువు హత్యలు అనేవి క్వైట్ కామన్ మనకు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ, సౌత్ ఇండియాలో కూడా మనం చాలా చూసాం పరువు హత్యలు, పేపర్లలో న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉంటాం మనము. సో ఇదంతా వాటి గురించే, అంటే పరువు హత్యలు అంటే కులాల మీద ఉంటుంది. ఓపెనింగ్ షాట్ అదిరిపోయింది. ఆ తర్వాత కథలోకి వెళ్ళిపోయారు. మన హీరో సిద్ధాంత్ చతుర్వేది అండ్ హీరోయిన్ తృప్తి డిమ్రీ వాళ్ళ కాలేజు, అంటే వీళ్ళకి జరిగే అవమానాలు ఇవన్నీ. ఇంకా అంటే సమాజం అలాగే ఉంది, మనము ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా ఎంత అన్నా కానీ ఇవి మాత్రం ఎప్పటికీ పోవు. ఈ కులాలు అనేది ముందుగా మనము మతం గురించి కొట్లాడతాం, వితిన్ ద మతంలో కులాలపైన కొట్లాడతాం, వితిన్ ద కులాల్లో డబ్బున్నవాడు డబ్బు లేని కొట్లాడతాం. ఇది ఎప్పటికీ పోదు. ఇది మనకు పట్టిన దౌర్భాగ్యం ఇది. ఇక సినిమా గురించి మాట్లాడితే, ఇక అంటే తృప్తి డిమ్రీ యానిమల్ ఇమేజ్ అలాగే ఉంది కాబట్టి ఈ అమ్మాయి మిస్కాస్ట్ ఏమో అనుకున్నాను, కానీ సినిమా అంతా చూశాక నా అభిప్రాయం మారింది. బాగా చేసింది అమ్మాయి తృప్తి డిమ్రీ. ఇక సిద్ధాంత్ చతుర్వేది చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ 1:10 నిమిషాలు ఉంది. ఫస్ట్ హాఫ్లో మనకు మెయిన్ అంటే ఈ విలన్ క్యారెక్టర్ చేసిన అతను ఎప్పుడైతే వస్తాడో 2-3 సార్లు వస్తాడు ఫస్ట్ హాఫ్లో, అతని సీన్లు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు భయం వేస్తుంది, వెన్నులో వణుకు పుడుతుంది. ఇక మిగతా కథ అంతా హీరో హీరోయిన్ మధ్యన కాలేజ్లో, ప్లస్ అతడు హీరోకి జరిగే అవమానాలు, ఇవన్నీ ఇంకా బిల్డప్ అవుతూ వచ్చి ఇంటర్వెల్ సీన్ నాకు తెలుసు కాబట్టి, అంటే ఎవరైనా మొదటిసారి చూస్తుంటే వాళ్ళకి ఇంకా బాగా ఉండొచ్చు. నాకు తెలిసినా కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో హీరో పొందే అవమానము అసలు అబ్బా ఇంకా సరిగ్గా చూపిలే అనిపించింది నాకు హిందీలో. తమిళ్లోనే చాలా బాగా చూపించారనిపించింది నాకు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్. ఎందుకంటే మిగతా సినిమా అంతా డిపెండ్ అయ్యేది ఆ సీన్ పైనే. హీరోకి అంతకుముందు ఫ్లాష్ బ్యాక్లో కొన్ని అవమానాలు ఉంటాయి ఊర్లో, ఆ ఊర్లో అవమానాలు పడలేకనే వాళ్ళు సిటీకి వస్తారు. ఆ సిటీకి వచ్చినా వాళ్ళకి తప్పదు ఎక్కడున్నా కానీ. ఈ కులాల అంతరాలు అనేది ఎక్కడ ఉన్నా తగ్గవు. ఏమంటే పల్లెటూరులో కనపడతాయి, పట్టణాల్లో కనపడవు అంతే, పైకి కనపడవు అంతే. అలా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. పాటలు కూడా 2-3 పాటలు బ్యాక్గ్రౌండ్లో కథతో పాటు వెళ్తే చాలా బాగుంది, చాలా బాగున్నాయి పాటలు కూడా. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక కంప్లీట్ ఇంకా సీరియస్ మోడ్. ఇంకా ఎప్పుడైతే హీరో అవమానాలు పడతాడో కంటిన్యూస్గా అవమానాలు పడుతూనే ఉంటాడు. అవన్నీ మనం చూస్తుంటే నిజంగా ఎలా అసలు అంటే ఇంతకంటే దారుణాలు జరుగుతుంటే బయట, కానీ సినిమాలో చూస్తుంటేనే అసలు మనకు చూడలేము. అసలు అంత దారుణంగా అనిపించింది నాకు సెకండ్ హాఫ్లో హీరో పొందే అవమానాలు, హీరోతో పాటు హీరో తండ్రి పొందే అవమానాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఇందులో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది మనం చెప్పలేము. ఇది మనము అగ్రవర్ణాలు కరెక్టా, లేకపోతే ఏమంటారు ఏమనాలి వాళ్ళని, ఎస్సీ ఎస్టీ అనాలా, దళితులు అనాలా, లేకపోతే పేదవాళ్ళు అనాలా, లేకపోతే ఏమనాలో తెలియట్లేదు. కరెక్ట్ పదం కుదరట్లేదు నాకు.
వాళ్ళు పడే అవమానాలు, ఎవరు రైటు ఎవరు రాంగ్, ఈ రిజర్వేషన్ సిస్టము ఇవన్నీ డిస్కస్ చేశారు. టచ్ చేసి వదిలేరు కానీ సొల్యూషన్ ఏం మిగలేదు. కానీ అలా వెళ్తూ కానీ మొత్తానికి సెకండ్ హాఫ్లో ఒకటి క్లియర్గా చెప్పారు. ఇంకా ఏమంటారు, ఒకటి తీసుకోవాలి, అవమానమైనా ఏదైనా కానీ లేదా పోరాడాలి, రెండు. సో పోరాడడానికి డిసైడ్ అవుతాడు హీరో, మొత్తానికి పోరాడతాడు. మరి ఏమైంది అనేది క్లైమాక్స్ అనేది, ఎందుకంటే ధడక్ సినిమా చూసింటే మనకు తెలుసు క్లైమాక్స్లో షాక్ వాల్యూ ఉంటుంది. ధడక్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ధడక్ చూసినప్పుడు క్లైమాక్స్ అసలు ఏంట్రా బాబు ఈ క్లైమాక్స్ అనిపించింది. ధడక్ 2 కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక అది ఎలా ఉందనేది ఇంకా మీరే చూడాలి, మీరే చెప్పాలి, నేను చెప్పను. సో నాకైతే అంటే ఇలాంటి సినిమాలు అంటే ఇవి ఎంటర్టైన్మెంట్తో పాటు కొద్దిగా సమాజానికి వచ్చే మంచి సందేశము అవన్నీ ఉంటాయి. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. ఇప్పుడు ఇదే సినిమాని ఒక బ్యాక్వర్డ్ క్లాసు లేదా ఎస్సీ ఎస్టీ లేదా ఇవన్నీ అనుభవించే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. ఇదే సినిమాను ఒక ఓసీలు లేకపోతే అగ్రకులాలు చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో వాళ్ళు రైటే. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చెప్పలేము. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. అది వాళ్ళ దాకా వచ్చేదాకా తెలియదు. ఇప్పుడు మనం కూడా ఇన్ని మాట్లాడతాం సినిమా చూస్తున్నప్పుడు, తప్పు రైటు అంటాం. కానీ ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తాం అనేదే పాయింట్ ఇక్కడ. ఆ సినిమాలో అదే చెప్పాలని ట్రై చేశారు. సో చూడండి, ఈ సినిమా అంటే సరిగ్గా ఆడట్లేదు, సరిగ్గా జనాలు చూడట్లేదు ఈ సినిమాను. ఎందుకంటే మన వాళ్ళు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. లాస్ట్ మంత్ సయ్యారా వచ్చింది, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సయ్యారాతో పోల్చుకుంటే అంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిము, లవ్ స్టోరీ బాగా ఉంటుంది. ఇది వచ్చేసి కొద్దిగా సీరియస్, కొద్దిగా సామాజిక స్పృహ, సమాజంలో జరుగుతున్న రుగ్మతలు వీటి గురించి మాట్లాడుతుంటుంది. సో అందరికీ నచ్చకపోవచ్చు, సో కొంతమందికి నచ్చుతుంది. నాకైతే నచ్చింది. నేను తమిళ్లో చూశాను ఒరిజినల్, అప్పుడే నచ్చింది నాకు. ఇది కూడా నచ్చింది. కానీ ఇంపాక్ట్ వైజ్ చూసుకుంటే తమిళే ఇంకా బాగా నచ్చింది హిందీ కంటే కూడా నాకు. బట్ ఎవరైనా ఒరిజినల్ చూసింటే వాళ్ళకి ఎలాగున్నా చూస్తారు, నచ్చుతుంది. ఎవరైనా ఒరిజినల్ చూడకుండా డైరెక్ట్ చూస్తే మాత్రం ఇంకా బాగా నచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమాకు. సో చూడండి ఈ సినిమాని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎటువంటి అభ్యంతరకరమైన ఒక 2-3 లిప్ లాక్స్ ఉన్నాయి హీరో హీరోయిన్ మధ్యన. బట్ అవి మామూలు సినిమాలాగా లస్ట్ లాగా చూపించలేదు. అవి ప్రేమ, జాలి, దయ ఎటువంటి నిస్సహాయ స్థితిలో జరిగేటట్టుగా చూపిస్తారు. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏమంటే ఆ అవమానాలు మనం చూసి తట్టుకోగలమా, సున్నిత హృదయం ఉన్న వాళ్ళు కొద్దిగా కష్టమే వాళ్ళకి చూడడానికి అవి, ఎందుకంటే సడన్గా జరిగిపోతాయి అవన్నీ. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని చూడండి. సో నన్ను అడిగితే ఫ్యామిలీస్ అంటే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు చూడకపోవడం మంచిది. మగవాళ్ళు, గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల ఒక అవగాహన, ఇలా ఉంది ప్రపంచం అని. ఎందుకంటే నేనైతే రియల్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇలాంటివన్నీ. ఎందుకంటే సిటీలో పెరిగాం కాబట్టి నాకు తెలీదు. ఇవన్నీ సినిమాల ద్వారా, టీవీల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా, పేపర్ ద్వారా విని అయ్యో అనుకోవడమే తప్ప రియల్ లైఫ్లో ఎక్కడ ఎన్కౌంటర్ కాలేదు ఇలాంటి సిచ్యువేషన్స్. కానీ బట్ జరుగుతున్నాయి బయట ప్రపంచంలో. సో ఎంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక కేసు ఉంది కదా, ఎక్కడ మన తెలంగాణలో జరిగింది, చాలా పెద్ద కేసు అది, పరువు హత్యలు అనేది పేపర్ తెరిస్తే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో బాగుంది. కొన్ని ఉన్నాయి లాజిక్లు మిస్ అయ్యాయి, అవి పక్కన పెట్టేస్తే సినిమా అయితే బాగుంది. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి ధడక్ 2. థియేటర్లో మిస్ అయితే కానీ ఓటీటీలో వస్తే ఖచ్చితంగా చూడండి. 2 గంటల 20 నిమిషాలే ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ 1:10 నిమిషాలు, సెకండ్ హాఫ్ 1:10 నిమిషాలు. కొద్దిగా అంటే బోరింగ్గా, కొద్దిగా స్లోగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా రియలిస్టిక్గా తీశారు. సో నాకైతే మన ఇద్దరు అంటే ఎస్పెషల్లీ హీరో సిద్ధాంత్ చతుర్వేది చాలా బాగా చేశాడు. ఈవెన్ తృప్తి దిమ్రీ కూడా పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నది సినిమా. గ్లామరే కాదు, యాక్టింగ్ కూడా వచ్చు అని ప్రూవ్ చేసుకున్నది అమ్మాయి. మంచి అటెంప్ట్, మంచి ప్రయత్నం, మంచి సినిమా. సో చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి. కానీ జనాలు చూడట్లేదు. ప్లీజ్ చూడండి. ఓకే, బాయ్.